హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడండి. ప్రస్తుతం అయితే నేను నడిగడ్డ తండా శేర్లింగంపల్లి మియాపూర్ దగ్గర ప్రాంతంలో ఉన్నా. కరెక్ట్గా 7వ తారీఖు తన కూతురు మిస్ అయిందని నరేష్ అనే వ్యక్తి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్గా 13వ తేదీ ఒక బాలిక శవం ఇక్కడ దగ్గర ఒక కంపెనీ దగ్గరలో ఒక చెత్త కుప్పలో ఉందని చెప్పేసి పోలీసులకి కొంతమంది వ్యక్తులు అయితే ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడంతా కూడా చూసి ఈ బాలిక శవం ఎవరిది, ఆల్రెడీ మనకు ఒక మిస్సింగ్ కేసు వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి ఈ బాలిక శవం ఎవరిదని చెప్పేసి వాళ్ళు పూర్తి సమాచారం అంతా సేకరించారు. దాని తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఎస్ ఈమె నరేష్ ఫిర్యాదు చేసిన ఆ అమ్మాయే, ఈమె వాళ్ళ బిడ్డే అని చెప్పేసి. దాని తర్వాత ఈ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ శవం దొరకడం, తన ఒంటిపైన గాయాలతోటి, తన వెనక బలమైన గాయంతో, తన బాడీ మీద తన ముఖం మీద మొత్తం కూడా యాసిడ్ పోసేసి ఈ రకంగా అమ్మాయి బాడీ దొరకడం అయితే జరిగింది. దాని తర్వాత పోలీసులకి అలాగే ఇక్కడే ఈ ప్రాంతానికి చెందిన వారికి చాలా రకరకాల అనుమానాలు వచ్చాయి. ఇక్కడ కొంతమంది గంజాయి తాగేసే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులు దీన్ని త్వరగా ఛేదించడంలో ఎందుకు విఫలమయ్యారంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఇదంతా కూడా ఒక తండా. దాని తర్వాత అసలు ఈ అమ్మాయి కిరాణా షాప్ దగ్గరకు వచ్చిందంటూ కూడా కిరాణా షాప్ దగ్గర నుంచి మిస్ అయిందని చెప్పేసి చెప్పారు. అయితే ఎప్పట్లాగానే తన పనులు పూర్తి చేసుకుని కిరాణా షాప్కి వచ్చిందంటూ కూడా మనకు తెలిసిన వార్త. ఇప్పటి వరకు తన పేరు వసంత, తనకి 12 సంవత్సరాలు. ఇప్పటి నుంచి నేను చెప్పేది మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. చాలా భయాందోళనకి మీరు గురవుతారు. ఎందుకంటే ఎవరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడో ఆ కన్న తండ్రే కన్న కూతుర్ని హతమార్చాడు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, నా కూతురు ఇక్కడ ఉండనంటుంది ఈ కొత్త ప్రాంతంలో అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి ఇంట్లో నుంచి అలిగి ఒక కిరాణా షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నరేష్ అనే వ్యక్తి ఒక బైక్ తీసుకుని ఆ కిరాణా షాప్ దగ్గరికి వచ్చి ఆమెను ఎక్కించుకుని ఈ అమానుషమైన ప్రాంతానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలేస్తాను, ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేస్తానని చెప్పడంతో భయం వేసిన నరేష్ ఆమె ఊపిరాడకుండా తన కాళ్ళు, పీక, ముక్కు అన్నీ పట్టుకుని ఊపిరాడకుండా కిరాతకంగా చంపేశాడు. తర్వాత ఎక్కడ మళ్ళీ బతికిద్దా అని చెప్పేసి ఒక రాయి తీసుకుని తల వెనకాల ఒక బలమైన దెబ్బ కూడా కొట్టాడు ఈ కసాయి తండ్రి. తర్వాత ఆ బాడీని ఇక్కడే వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూశాడు, ఆమె లేస్తుందా లేదా అని చెప్పేసి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. వెంటనే ఆమెను ఆ బాడీని భుజాల మీద వేసుకుని తన బైక్ మీద ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ నడిగడ్డ తండాలో దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ చెక్ చేశాడు, నిజానికి ఆమె చనిపోయిందా లేదా అని. సో ఇప్పటి వరకు కూడా మనం సీసీ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ లేవని. మొత్తానికి ఆ సీసీ కెమెరాలే కన్న తండ్రిని పట్టించాయి. ఈ నరేష్ గత కొన్ని రోజులుగా ఈ పాన్ వీడియోస్, అశ్లీల వీడియోలకి అలవాటు పడిపోయాడు. డైలీ చూస్తుండేవాడు అని చెప్పేసి ఇప్పటివరకు అయితే పోలీసుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం. తన ఫోను పగిలిపోవడంతో పిచ్చెక్కిపోయిన నరేష్ ఏం చెయ్యాలో తెలియక కన్న కూతుర్ని అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. ఒప్పుకోలేదని చెప్పేసి కిరాతకంగా చెప్పేశాడు. సో ఇప్పుడు నేను ఈ ప్రాంతానికే వచ్చా, నరేష్ ఎక్కడికైతే తీసుకొచ్చాడో ఆ ప్రాంతానికి నేను వచ్చా. ఈ కసాయి తండ్రిని ఇన్ని రోజులు వెయిట్ చేశారని చెప్పేసి అందరం కూడా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఈ తండాకి చెందిన వాళ్ళే కొంతమంది గంజాయి తాగి ఈ పని చేసి ఉంటారని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే పోలీసుల దృష్టిలో ఈ నరేష్ ముద్దాయిగా తానంతట తానే లొంగిపోయాడు. ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత అయితే పోలీసులు ఫస్ట్ నుంచి కూడా అనుమానం వ్యక్తం చేశారు తండ్రి మీద. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో కలిసి అమ్మాయి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దయచేసి నన్ను క్షమించండి తడబడుతుంటే, ఎందుకంటే నాకు నిజంగా రక్తం మరిగిపోతుంది. ఒక కన్న తండ్రి కన్న కూతురిని ఇలా చేశాడంటే
చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే మాత్రం చెప్పలేకపోతున్నా. ఒక ఆవేదన వస్తుంది నాలో. ఎందుకంటే తండ్రిని చాలా నమ్ముతాం, తండ్రిని ఒక భరోసా ఇస్తాడంటాం మనం. అలాంటి తండ్రి కన్న కూతురిని ఇలా చేయడం చాలా చాలా దారుణం. మీరే చెప్పండి, ఆ కన్న తండ్రిని ఏం చేయాలో మీరు కింద మాకు కామెంట్స్ పెట్టండి. ఆ పాప చనిపోయిన తర్వాత అతను ఇక్కడే ఉన్నాడా? ఇక్కడనే ఉన్నాడు. డైలీ మార్నింగ్ ఏడ్చేవాడు. డైలీ మార్నింగ్ ఏడ్చి ఇక్కడనే 7 days ఏడ్చారు. ఎతికారు, అందరు ఎతికి ఏడ్చారు. అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? వాళ్ళు మేము సేమ్ డే వచ్చాము. మీకు ఏమైనా బంధువుల వాళ్ళు లేకపోతే ఇక్కడ పరిచయమేనా? బంధువులేం కాదు, వాళ్ళు వేరే మేము వేరే. అంటే వాళ్ళు వరంగల్, మాది వచ్చేసి మహబూబ్ నగర్. అంటే వాళ్ళు రీసెంట్లీగా మేము వచ్చినప్పుడే వాళ్ళకి ఇట్లా వచ్చిండ్రు. అయితే వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయి బయటికి పోయిందని చెప్పిండ్రు. బయటికి పోయిందని చెప్తే వాళ్ళ డాడీ చంపేసింది ఇదంతా అంతా తెలియదు. దాని తర్వాత వచ్చి ఇప్పుడు పోలీస్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ డాడీ చంపిండ్రని తెలుస్తుంది. కానీ మొత్తానికి అయితే వాళ్ళ డాడీ చంపిండో లేదో మాకు అంత ఐడియా లేదు. కానీ ఆమె పొద్దుగాల 9 గంటలకు నీళ్ళు నింపేసి బయటికి పోయింది. తర్వాత వాళ్ళ డాడీ ఏంటంటే పోయిండు. పాప ఆయనతో ఏం చెప్పిందో మాకు అంత తెలియదు. మామూలుగా మొన్నటి వరకు కూడా మేము తెలుసుకున్న న్యూస్ ఏంటంటే అమ్మ నాన్న పొద్దున్న పనికి వెళ్ళిపోయారు, దాని తర్వాత అమ్మాయి ఇక్కడ పనులు ముగించుకుని బయటికి వెళ్ళిందని. వాళ్ళ అమ్మ ఒకటే పనికి వెళ్ళిండు, వాళ్ళ డాడీ పోలేదు. అయితే వాళ్ళ డాడీ బయటికి పోయిండు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి న్యూస్ ఇట్లా వస్తుంది. అయితే వాళ్ళ డాడీ బయటికి పోయి వాళ్ళ బిడ్డని అట్లా చంపేసి చేయడం చాలా తప్పు అది. ఎందుకంటే ఆయననే కన్నాడు. ఎలా ఉండేవాడు అసలు ఇతను? ఈ ఉన్న 4 రోజులు కూడా ఇక్కడ అతని ప్రవర్తన ఎలా ఉండేది? ప్రవర్తన కొద్దిగా వెరైటీగా ఉండేది. మాట్లాడారు అతనితో మేము మాట్లాడినా వచ్చినప్పుడు ఇట్లా కొద్దిగా మేము ఆల్రెడీ మేము అదే రూమ్ బుక్ చేసుకున్నాం కదా. ఆ రూమ్ బుక్ చేస్తే ఎప్పుడు వాళ్ళు తాగుతూనే ఉండేడు, గొడవ పడేటోడు. వచ్చిన ఈ 4 రోజుల్లోనే, కొత్తగా వచ్చిన 4 రోజుల్లో గొడవ పడ్డారు. వాళ్ళు గొడవ పడ్డారు. ఆమె తన బాధల్ని చెప్తుంటే వాళ్ళ డాడీ ఏం పట్టించుకోలేకపోతుండేది. వాళ్ళ అమ్మ చెప్తుంటే. కానీ వాళ్ళ డాడీది ఏమో ఎఫ్ఐఆర్ ఉండే అంట. ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళ బిడ్డకి తెలిసింది. వాళ్ళ బిడ్డ ఏమో మా అమ్మ చెప్తాను చెప్తే ఈ డాడీ ఏమో అట్లా చేసిండంట. మీరు చెప్పండి అన్న, ఈ న్యూస్ అసలు ఎట్లా చూడగలుగుతున్నారంటే ఒక కన్న తండ్రి ఇట్లా చేయడం చాలా దారుణం అసలు. ఆయననే చంపేయడం అంటే ఏంటి ప్రవర్తన? సొసైటీలో ఎట్లా పేర్కొంటారు? చాలా వెరైటీగా ఉంటుంది. అంటే పిల్లల్ని కనాలన్నా కనకపోయినా ఒక బాధ, కనకపోతే ఇంకో బాధ. వాళ్ళ ఏంటి లేనిపోని సిచ్యువేషన్స్ అన్నీ మొత్తం. అంటే మీ బస్తీ అలాంటప్పుడు కనకపోతే అయినా బాగుండేది కదా, వేరే వాళ్ళ కడుపులో అయినా పుడితే బాగుంటుంది. మార్నింగ్ ఏడ్చేవాడు, మళ్ళీ నేను చంపనట్టే డైలీ మార్నింగ్. ఇంత బుద్ధిమంతుల్లాగా నటించేవాడు ఎక్కువ. వాళ్ళ తండ్రిని వాళ్ళ మమ్మీని తిట్టేవాడు. నువ్వు హైదరాబాద్ వచ్చి నా బిడ్డని చంపేసావని తన భార్యతో గొడవ పడేవాడు రోజు. యాక్చువల్లీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డ శివుడిని ఎక్కువ ప్రార్థించేదంట. శివుడు అంటే వాళ్ళ ఊర్లో ఉండే దేవుడు ఉండి ఇక ఫోటో ఏమో ఇక్కడ తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఫోటో తీసుకొస్తే ఆ అమ్మాయిని ఉండబుద్ధి కావట్లేదంట. ఉండబుద్ధి కావట్లయితే వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ ఏం కాన్సన్ట్రేషన్ చేయలే ఆమెకు. ఇట్లా ఇక్కడనే ఉందామని వాళ్ళ డాడీ ఫోర్స్ చేసిండు. అంటే ఫోర్స్ చేస్తే ఆమె ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఫోన్ పట్టుకుని కనిపించాడా మీకు? ఫోన్లోనే ఎక్కువగా అశ్లీల వీడియోలు చూసేవాడు, దానికి అలవాటు పడిపోయాడు అని చెప్పేసి ఉన్నాం. చిన్నది ఉండే ఆయన ఫోన్, అంత పెద్దది ఏం లేదు. వచ్చినప్పుడు 2 days లో ఫోన్ ఖరాబ్ అయిందని ఇంట్లో వేసిండు, చిన్న ఫోన్ వాడిండు. ఫోన్ పగిలిపోయింది పక్కన. మార్నింగ్ డైలీ ఈవినింగ్ మార్నింగ్ ఫోన్ మాట్లాడేటాడు. డైలీ తాగొచ్చాడమ్మా? నువ్వు చూసావా? తాగేవాడు, ఆఫ్టర్నూన్ బి తాగేవాడు, ఇంట్లోనే పండుకుంటా తాగి. డిస్టర్బెన్స్ చేయడం అట్లా వాళ్ళే గొడవ పడేవాళ్ళు, మా దగ్గర ఏం రావచ్చేటారు. అంటే డైలీ వాళ్ళ అమ్మ పనికి వెళ్ళేదా? ఆ రోజు హౌస్ కీపింగ్ చేస్తుండే ఆమె. మార్నింగ్ 9 నుంచి 3 o'clock రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తే తర్వాత ఆమె ఎంక్వైరీ చేస్తే అట్లా వచ్చింది ఎంక్వైరీ అని. వాళ్ళ డాడీ ఇట్లా ఈయన తాగుతున్నాడు కదా, మందలించడం అట్లాంటి అన్న చేశారు. మేము 4-5 days అన్న అంత అబ్జర్వ్ చేయలే అన్న. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారో మేము అప్పుడు వచ్చినాం, అంత అబ్జర్వ్ చేయలే వాళ్ళకి. మేము అంటే ఆ అమ్మాయి మీ పక్కన ఉంటుంది కాబట్టి ఆ 12 యువతి మీకు ఎప్పుడన్నా వాళ్ళ తండ్రి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడని, ఇలా చేతులు వేస్తున్నాడని చెప్పడం కానీ మాట్లాడేది కాదు. వాళ్ళు డల్లుగా ఉండేది, ఎక్కువ మాట్లాడేది కదా. అమ్మాయి బాగానే ఉంటుండే, సైలెంట్ ఉంటుండే, ఎక్కువ మాట్లాడుతుండే కదా. వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకొని ఇంట్లోనే గొడవ పడుతుండే. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినాక దేని గురించి గొడవ పడేవారు వాళ్ళు? వాళ్ళ భాష వేరే ఉంటది, మా భాష వేరే ఉంటది. అంటే లొకేషన్ వాళ్ళకు కరెక్ట్ గా సెట్ కావాలి అంటాను. అంటే ఆ పిల్లకు ఎక్కువ భక్తి ఉండేది. అంటే ఈ ప్లేస్ సరిగా వాళ్ళకి కంఫర్ట్ కావట్లే, ఊరికి వెళ్ళిపోదాం లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు అని వాళ్ళ డాడీకి ఆమె చెప్పింది.
చెప్తే వాళ్ళ డాడీ అంత పట్టించుకోలేదు. ఇక్కడనే ఫ్రీగా ఉంది, ఇక్కడనే రూమ్ రెంట్ తక్కువ ఉంది, ఇక్కడనే ఉందామని వాళ్ళ డాడీ ఆమెకు ఫోర్స్ చేసిండు. మీరేమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేశారా వాళ్ళకి? అంటే ఆ అమ్మాయి కనిపించకపోయినప్పుడు మిస్సింగ్ కేసు నమోదైంది కదా ఆ టైంలో. అందరు మా వాళ్ళు అందరు వెతికారు, అందరు చెప్తే అందరు వెళ్ళి వెతికే అతను ఏడుస్తూనే ఉన్నాడు కానీ అంత నటించిండు. అతను తండ్రి ఉండి చంపి అంత నటించిండు. అతను శవం ముందే అని చూశాడేమో, ఎత్తుకెళ్ళారా చూసింటాడు. అమ్మ ఇక్కడ ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు అవన్నీ కూడా లేవు, అందుకే ఇన్ని రోజులు టైం పట్టిందని చెప్తున్నారు. మరి మీ పిల్లలతో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండగలరా? నార్మల్గా మీరు చెప్పండి, ఒక ఆడపిల్లని ఎంతో ఒక తండ్రి ఇలా చంపేయడం, అసలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కూడా ఎవరు కూడా. మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళకి చంపేయాల్సింది, బతికే ఉరి శిక్ష వేయాలి అతనికి. స్పాట్ డెడ్ అలాంటి స్పాట్ డెడ్ చేయాలి. కన్న తండ్రి అట్లా చేస్తే మళ్ళీ సొసైటీలో ఇంకా పిల్లలు యూత్లు ఇట్లా చెడిపోతారు. అట్లా అనుకుంటే ఈ లోకం ఏమైపోతుంది, ప్రభుత్వం దీనికి ఏమైనా డిసిజన్ తీసుకోవాలి. రూల్స్ శిక్ష చేస్తేనే ఇంకోరు బెదిరుకొని ఇంకా సైలెంట్ ఉంటారు. ఎంతో మంది ఉంటారు, ఒక్కరిని చూసి ఒక్కరు స్టార్ట్ అవుతుండ్రు. ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోతున్నారు. మొత్తానికైతే మీరైతే షాక్ అయ్యారు కదా ఈ న్యూస్ చూడగానే, ఒక కన్న తండ్రి ఇట్లా చేయడం. మేమైతే ఫుల్ షాక్ అయ్యాము. మళ్ళా ఎవరు ఈ ఏరియాలో వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఏం లేవు, కానీ తన తండ్రే తన కూతుర్ని చంపేశాడంటే షాక్ అయిన విషయం. దీనికి జస్టిస్ కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో ఏం లేవు. చంపేసి అంగి అతని ఇంటి వెనకాల వేసాడంట, అంగి వచ్చినప్పుడు తీసారంట. ఇక్కడ ఎవరు చూడలేదు అతన్ని. అతనే అక్కడనే వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడ వెళ్తున్నారని చూసాం కానీ అక్కడ అంగి అక్కడ దాపెట్టాడని మాకు తెలియదు కదా. డైలీ అయితే డిస్టర్బెన్స్ ఉండేది మీకు, అతను తాగేసి ఇక్కడ ఉండేది. వాళ్ళ ఇంట్లోనే గొడవ పడుతుండే. థ్యాంక్ యూ.